హాయ్ ఆల్, వెల్కమ్ టు కాల్ టు థాట్. సో మై సెల్ఫ్ జయప్రకాష్, మల్టీమీడియా ట్రైనర్. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే రోడ్ మ్యాప్ ఇన్ మల్టీమీడియా ఇన్ 2026. ఓకే, సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి అడ్వాన్స్ 3D యానిమేషన్. సో దీంట్లో ఏంటంటే వీ టు క్రియేట్ రియలిస్టిక్ 3D క్యారెక్టర్స్, ఎన్విరాన్మెంట్స్ అవ్వచ్చు, ప్రాపర్టీస్, ఓకే, అండ్ దాంతోపాటు గేమ్ సీన్స్ అండ్ సెట్స్. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ రోడ్ మ్యాప్. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు కంప్లీట్లీ బేస్డ్ ఆన్ మూవీ ప్రొడక్షన్స్. ఓకే, దీంట్లో ఇప్పుడు ఈ 2026లో వీళ్ళు వాడే అడ్వాన్స్ టూల్స్ ఏంటంటే దట్ ఈజ్ ఆటోడెస్క్ మాయా అండ్ బ్లెండర్. సో దీంట్లో ఏంటంటే లైక్ అడ్వాన్స్ 3D యానిమేషన్స్, లైక్ యానిమేషన్స్ కానీ, డిజైనింగ్ కానీ, లైటింగ్స్ కానీ, రెండరింగ్ కానీ, ఓకే, ఈ అడ్వాన్స్ 3D యానిమేషన్ అనేది టాప్లో ఉంటుంది. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి దట్ ఈస్ కంప్లీట్ డిఫరెంట్. ఓకే, మీ అందరికి తెలిసే ఉండొచ్చు, దట్ ఈస్ AR, VR అండ్ XR. ఓకే, సో AR అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ, VR అంటే వర్చువల్ రియాలిటీ, XR అంటే ఎక్స్టెండెడ్ రియాలిటీ. ఓకే, సో దీంట్లో కూడా ఓకే ఈ మల్టీమీడియా రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనిలో వచ్చేసి మనకి మల్టీమీడియా రోల్ అనేది చాలా ఇంపార్టెంట్, యాజ్ వెల్ యాజ్ డెవలపర్ కూడా ఉంది. సో దీంట్లో ఏముంటుందంటే లైక్ గేమ్స్లో కానీ ఏమైనా అప్లికేషన్ డెవలప్మెంట్లో కానీ మన మల్టీమీడియా రోల్ ఏంటంటే డిజైనింగ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ దాంతోపాటు కొన్ని ఎడిటింగ్స్ ఉంటాయి దాంట్లోని. సో డిజైనింగ్లోని 3Dతో పాటు అలాగే వీడియో ఎడిటింగ్, అలాగే గ్రాఫిక్ డిజైనింగ్, ఓకే, ఇవన్నీ కూడా మనకి ఈ AR, ఈ VR అండ్ XR దాంట్లో కూడా మనం మల్టీమీడియా రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ దాంతోపాటు ఇప్పుడు మనం చూస్తుండే VR గేమ్స్ ఉన్నాయి కొన్ని, దట్ ఈస్ కాల్డ్ వర్చువల్ రియాలిటీ గేమ్స్. ఓకే, మన VR బాక్స్ పెట్టుకొని వీ కెన్ ప్లే గేమ్స్. సో దాంట్లోని ఈ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, బికాజ్ దాంట్లో డిజైనర్ లేనిది ఏది లేదు దాంట్లో. ఓకే, సో ఇది ఈ మోడల్లో కూడా ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి దట్ ఈస్ కాల్డ్ వర్చువల్ ప్రొడక్షన్. దీంట్లో ఏముంటుందండి రియల్ టైమ్ ఫిల్మ్ మేకింగ్. ఓకే, సో రియల్ టైమ్ ఫిల్మ్ మేకింగ్ అంటే దీంట్లోని షూట్స్ కానీ, ఓకే, షూట్స్ అవ్వచ్చు, గ్రీన్ స్క్రీన్ సెటప్స్ అవ్వచ్చు, అవన్నీ హ్యాండిల్ చేసింది. అండ్ దాంతోపాటు అక్కడే లైక్ బ్యాక్గ్రౌండ్లో ఏ CG రావాలి, ఏం పెట్టాలి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మన మల్టీమీడియా రోల్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో కూడా. సో మన ఫిల్మ్ మేకింగ్లో కూడా, ప్రొడక్షన్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. ఏ కంటెంట్స్ క్రియేట్ చేయడం, ఇప్పుడు నౌ డేస్ ఇస్ బూమింగ్ అప్. కంటెంట్స్ ఎక్కడ చూసినా అందరూ కంటెంట్స్, ఏతో ఇమేజ్ జనరేట్ చేయడం, ఓకే, ఏతో వీడియోస్ జనరేట్ చేయడం, అది దేనికైనా అవ్వచ్చు. ఆ కంటెంట్స్ వాళ్ళు దేనికైనా యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ కావచ్చు. సో యూట్యూబ్లో మీరు చూసే ఉంటారు కొన్ని టాపిక్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న బ్యాక్గ్రౌండ్లో వీడియోస్ అనేది ఉంటాయి మనకి, అంటే వీడియో జనరేట్ చేసి ఆ టాపిక్ తర్వాత ప్లే చేయడం, అంటే వాడిని ఆ సీన్ తర్వాత ప్లే చేస్తుంటారు కట్ చేసుకొని. సో ఈ కంటెంట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో ఏంటంటే సో కూడా ఇప్పుడు జనరల్గా మన మల్టీమీడియా ఇంక్లూడ్ అయ్యింది. సో దట్ ఈస్ అబౌట్ మల్టీమీడియా అనమాట. సో మల్టీమీడియా మనకి కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. సో దీంట్లో ఏంటంటే ఇది ఎలా ఇంపార్టెంట్ అంటే లైక్ ప్రాంప్టింగ్ రాసి మనం వీడియో జనరేట్ చేస్తాం. సో ఆ వీడియో జనరేట్ చేసిన తర్వాత దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. సో ఆ మిస్టేక్స్ ఏం చేస్తాం, మనం మళ్ళీ ఎడిటింగ్లోకి వెళ్ళి అడ్జస్ట్ చేసుకొని సీన్ తగ్గట్టుగా యాడ్ చేసుకొని దాన్ని క్లోజ్ చేసేస్తాం. ఓకే, సో కంటెంట్స్లోని ప్రాంప్ట్స్తో ఇమేజ్ జనరేట్ చేయడం, ఓకే, మళ్ళీ అదే ప్రాంప్ట్స్తో వీడియోస్ జనరేట్ చేయడం, ఓకే, మళ్ళీ టెక్స్ట్ టు ఇమేజ్, అలాగే ఇమేజ్ టు టెక్స్ట్, ఆల్ కైండ్ ఆఫ్ కంటెంట్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం లేటెస్ట్గా చూస్తూ ఉంటే కంటెంట్స్ మనం 3D మోడల్స్ డిజైన్ చేయొచ్చు. ఓకే, ట్రాన్స్క్రిప్ట్ ఎడిటింగ్ ఉంది. అంటే ఏంటంటే జనరల్గా మనం ఇప్పటిదాకా ఎడిటింగ్ అనేది కట్స్ చేసుకుని సాఫ్ట్వేర్ యూస్ చేసాం. ఇప్పుడు కొత్తగా వచ్చింది ట్రాన్స్క్రిప్ట్ ఎడిటింగ్. ఓకే, దాంట్లో కూడా మనం ఏంటంటే వర్క్ అనేది చాలా సింప్లిఫై అవుద్ది. మన కంటెంట్ క్రియేషన్స్ కూడా చాలా ఫాస్ట్గా అనేది ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఒక వీడియో తీశారు, షూట్ చేస్తారు. సో దాంట్లో ఏంటంటే స్క్రిప్ట్ ఉంటుంది, మీ స్క్రిప్ట్లో లైన్ ఎగరేస్తే ఆటోమేటిక్గా వీడియోలో పార్ట్ అంతా కట్ చేసి రిమూవ్ చేసి పడేస్తుంది. ఓకే, సో కంటెంట్స్లో కంటెంట్స్కి కూడా సో ఇవన్నీ బాగా యూజ్ అవుతాయి మనకి. ఓకే, మీరు ఏమైనా కంటెంట్స్ క్రియేషన్ ఏదైనా యూట్యూబ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఏదైనా దేనికైనా సరే కంటెంట్స్ యూజ్ చేసుకొని మన ఈ మల్టీమీడియాతో పాటు మనం దీన్ని బాగా డెవలప్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ రోడ్ మ్యాప్ వచ్చేసి దట్ ఈస్ కాల్డ్ ఇంటరాక్టివ్ మీడియా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటరాక్టివ్ మీడియా మన ఎక్కువ మీకు జనరల్ అందరికీ తెలిసింది ఏంటంటే గేమ్స్. ఓకే, సో అందరూ గేమ్స్ ఆడతారు, అందరికీ తెలుసు. సో గేమ్స్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, ఒకటి 2D ఉంటుంది, ఒకటి 3D ఉంటుంది. ఓకే, అండ్ గేమ్లో ఒక టైప్స్ ఇంకోటి ఎలా ఉంటుందంటే ఒకటి బేస్డ్ ఆన్ జోనర్స్ ఉంటాయి, ఇంకోటి ఏంటంటే బేస్డ్ ఆన్ ఒకటి స్టైలైజ్ అనమాట, కొంచెం కార్టూన్గా చూడడానికి ఉంటాయి, కొన్ని ఏమొచ్చో రియలిస్టిక్గా ఉంటాయి. ఓకే, సో ఈ గేమ్స్లో కూడా ఈ మల్టీమీడియా రోల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఒక గేమ్ డిజైన్ చేయాలంటే ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్, సో ఒక డిజైనర్ అనేది రోల్ చాలా ఇంపార్టెంట్. సో డిజైనర్ అనే దాంతోపాటు చాలా ఉంటాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫిక్ డిజైన్ రోల్ ఉంటుంది. ఓకే, దాంతోపాటు ఎఫెక్ట్స్ డిజైన్ చేసిన రోల్ ఉంటుంది, మోడలింగ్ ఆర్టిస్ట్ రోల్ ఉంటుంది, ఓకే, టెక్స్టింగ్ ఆర్టిస్ట్ రోల్ ఉంటుంది, అలాగే లైటింగ్ ఆర్టిస్ట్, ఓకే, అండ్ గేమ్ ఆర్టిస్ట్. సో ఇవన్నీ మనకి ఏదైతే ఉన్నాయో మోడల్స్ వాటిలో కూడా ఇవన్నీ మనకి మల్టీమీడియా అనేది ఉంటుంది. ఓకే, సో ఈ మల్టీమీడియా రోల్ అనేది
ఇప్పుడు మన గేమ్స్ లైక్ ఇంటరాక్టివ్ మీడియాలో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ 2026లో. అండ్ విత్ ఏఐ, మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, విత్ ఏఐ కంపల్సరీ. ఎందుకంటే వర్క్ మంచిగా ఫాస్ట్గా చేయాలి, ఫాస్టర్ అవ్వాలని స్మార్టర్ కావాలి. అండ్ ఆటోమేషన్, సో కొన్ని ఉన్నాయి ఆటోమేషన్స్, ఓకే, అవి యూస్ చేసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు, జనరేట్ కూడా చేసుకోవచ్చు. సో మన ఈ గేమ్ ఇంటరాక్టివ్ మీడియాలోని సో మనకు వచ్చే గేమ్స్, ఆ గేమ్స్లో మన మల్టీమీడియా రోల్ చాలా ఇంపార్టెంట్. అండ్ జాబ్ రోల్స్ కూడా చాలా ఉంటాయి. బికాజ్ అందులో మీకు చెప్పినట్టే గ్రాఫిక్ డిజైనర్ ఉండాలి, మోడలింగ్ ఆర్టిస్ట్, టెక్స్టింగ్ ఆర్టిస్ట్, లైటింగ్ ఆర్టిస్ట్, రెండరింగ్ ఆర్టిస్ట్, గేమ్ ఆర్టిస్ట్, ఓకే, యూఐ ఆర్టిస్ట్, ఓకే, ఇవన్నీ కూడా కమ్స్ అండర్ మల్టీమీడియా. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి దట్ ఈస్ కాల్డ్ మెటావర్స్. ఈ వర్డ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మీకు అందరికీ ఏమైనా ఐడియా ఉంది? జనరల్గా మెటావర్స్ ఏంటంటే జనరల్గా దానిలో ఏంటంటే క్యారెక్టర్స్ ఉంటాయి, రకరకాల క్యారెక్టర్స్ మనం ఓన్ డిజైన్ చేసుకోవచ్చు. మన క్యారెక్టర్స్ మనమే డిజైన్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా మీరైనా గేమ్స్ చూసుంటే కొన్ని, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాలో కానీ లేదంటే ఎనీ అదర్ సోషల్ మీడియాలో మీరు ఏమైనా మీ అవతార్ క్రియేట్ చేసుకుంటారు, మీకు ఐడియా ఉందా? క్రియేట్ ఓన్ అవతార్, దానికి ఏంటంటే మీకు ఫోటో తీసుకోమంటుంది. ఫోటో తీసుకొని మీ ఫోటో బేస్ చేసుకొని మీకు కొన్ని క్యారెక్టర్స్ ఇస్తుంది, దాన్ని మీరు ఇంకా మోడిఫై చేసుకోవచ్చు. లైక్ బియర్డ్ పెట్టడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోండి బియర్డ్ పెట్టడం, ముస్టాట్ పెట్టడం, లైక్ ఫేస్ జా లైన్ డిఫైన్ చేయడం, కలర్, డ్రెస్, ఓకే. సో ఇలాగ మన మెటావర్స్ ఉంటుంది, ఓకే. సో మెటావర్స్లో చాలా మనకి ఈ మల్టీమీడియా రోల్ చాలా ఇంపార్టెంట్, ఓకే. దాంట్లో కూడా డిజైనర్స్ అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో మెటావర్స్ ఏంటంటే మనకి క్యారెక్టర్స్, సో అవన్నీ స్టైలైజ్ క్యారెక్టర్స్ ఉంటాయి, రియలిస్టిక్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఓకే. సో ఈ మెటావర్స్లో కూడా మన మల్టీమీడియా రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ 2026. అండ్ అగైన్ మళ్ళీ రిపీట్ చేసిన దీంతోపాటు ఏఐ కూడా, ఓకే. ఏఐ టూల్స్ యూస్ చేసాను కూడా మనకి దీన్ని మల్టీమీడియాతో పాటు ఏఐ టూల్స్ యూస్ చేసాను కూడా వీ కెన్ డెవలప్ ఇట్. ఏ రోడ్ మ్యాప్లో ఏదైనా సరే మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ బేసిక్స్ కవర్ చేయాలి, ఓకే. బేసిక్స్ అంటే ఏదైనా అవ్వచ్చు, బేసిక్స్, దాంతో వీడియో అండ్ మోషన్, దాని 3D, దాంతో విఎఫ్ఎక్స్, ఓకే. సో బేసిక్స్ ఏంటంటే మన గ్రాఫిక్ డిజైన్ అన్ని టచ్ చేసుకోవాలి, మన 3D అండ్ విఎఫ్ఎక్స్ అండ్ వీడియో అండ్ మోషన్స్లో వచ్చేసి మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ అని టచ్ చేసుకోవాలి. 3Dకి వచ్చేసరికి 3D విఎఫ్ఎక్స్ వచ్చేసరికి లైక్ అడ్వాన్స్ టూల్స్ లైక్ న్యూక్, మాయా, బ్లెండర్, ఇవన్నీ టచ్ చేసుకోవచ్చు. అండ్ విఎఫ్ఎక్స్ పార్ట్ వచ్చేసరికి అందరికి తెలిసిందే, లైక్ వీ హ్యావ్ సిలో టీఎఫ్ఎక్స్, న్యూక్లో కూడా మనం అన్ని విఎఫ్ఎక్స్ చేస్తాం. అండ్ స్పెషలైజేషన్, సో ఇప్పటిదాకా మనం రోడ్ మ్యాప్ డిస్కస్ చేసాం కదా, ఈ అన్నిటిలోని అన్నీ చెప్తున్నారు మల్టీమీడియా యూజ్ అవుద్ది అంటున్నాం, కానీ ఏ స్పెషలైజేషన్ యూస్ అవుద్ది, ఓకే. సో మనకి మల్టీమీడియాలో చాలా స్పెషలైజేషన్ ఉన్నాయి, వీ హ్యావ్ సో మెనీ ఆఫ్ స్పెషలైజేషన్. మన దాంట్లో మనం ఏంటంటే చాలా ఉన్నాయి, మనం పిక్ చేసుకుంటే ఐదర్ ఏఆర్ విఆర్ ఎక్స్ఆర్లో పిక్ చేసుకోవచ్చు, గేమింగ్లో పిక్ చేసుకోవచ్చు, ఓకే. సో మనకి మల్టీమీడియాలో వీ హ్యావ్ సో మెనీ స్పెషలైజేషన్స్, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం 3Dలో చూసుకుంటే వీ హ్యావ్ మోడలింగ్ ఆర్టిస్ట్, టెక్స్టింగ్ ఆర్టిస్ట్, ఓకే, లైటింగ్ ఆర్టిస్ట్, రెండరింగ్ ఆర్టిస్ట్, రిగ్గింగ్ ఆర్టిస్ట్, యానిమేటర్. అలాగే మనం గ్రాఫిక్ డిజైనింగ్ ఆర్టిస్ట్ అంటాం జనరల్గా. అండ్ విఎఫ్ఎక్స్ వచ్చేసరికి పెయింట్ ఆర్టిస్ట్, రోటో ఆర్టిస్ట్ అంటాం, ఓకే. ఇలాగ చాలా ఉన్నాయన్నమాట మోడల్. ఏదో ఒకటి సింగిల్గా పిక్ చేసుకొని మనం దాని మీద ఇంకా ఫర్దర్గా రిఫైన్ చేసుకోవచ్చు మనమే. కానీ దీనికి వచ్చేసి స్పెషలైజేషన్స్లోని కొన్ని ఉంటాయి మనం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దానికి సబ్ మోడల్స్ చూసుకుంటే అలాగా ఎక్కడెక్కడ పిక్ చేసుకోవచ్చు జాబ్ రోల్స్. ఇందాక డిస్కస్ చేస్తాం అన్నీ, మెటావర్స్ అని, లైక్ ఫిలిం ప్రొడక్షన్స్ అని చెప్పి, యాజ్ వెల్ యాజ్ దిస్ అడ్వాన్స్ 3D యానిమేషన్స్ అని చెప్పి, ఓకే. సో మనం ఒక ఫ్లోలో చూసుకుంటే వీ కెన్ చూజ్ ఇన్ గేమ్స్లో పిక్ చేసుకోవచ్చు, ఏఆర్ విఆర్ ఎక్స్ఆర్, మూవీ ప్రొడక్షన్స్, ఆర్ఎల్స్ ఎనీ ఎంఎన్సీస్, ఓకే. ఎంఎన్సీ కంపెనీస్ కూడా చాలా యూజ్ ఉంటుంది, ఓకే. సో ఇలాగా దీస్ ఆర్ ది రోడ్ మ్యాప్స్ అండ్ దీస్ ఆర్ ది స్పెషలైజేషన్స్, ఓకే. అండ్ ఇవే కాకుండా ఏఐ కంటెంట్స్ ఆల్రెడీ మనం చెప్పాం, ఏఐ. సో ఏఐ ఈజ్ ఎవ్రీవేర్, ఏఐ ఈజ్ ఎవ్రీవేర్. సో అందరూ అనుకుంటున్నారు ఏఐ వల్ల జాబ్స్ పోతుందండి, కానీ ఇక్కడ జరుగుతుందంటే ఏఐస్ వల్ల జాబ్ పోవడం కాదు, ఏఐస్ వల్ల జాబ్స్ ఇంకా ఎక్కువ వస్తున్నాయి, ఓకే. సో ద పర్సన్ హూ డోంట్ నో ఏఐ, వాడికి ప్రాబ్లం, ఓకే. సో దట్ వై అందుకనే ఎవ్రీవన్ షుడ్ లెర్న్ ఏఐ. సో ఏఐలో నేను నేర్చుకున్న ప్రాంప్టింగ్ నేర్చుకోవాలి, లైక్ జనరేషన్స్ ఎలా నేర్చుకోవాలి. కానీ వన్ థింగ్, మీరు ఎంత ఏఐ యూస్ చేసినా కంపల్సరీ మళ్ళీ టూల్స్ యూస్ చేయాల్సిందే, మల్టీమీడియా టూల్స్ యూస్ చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3D మోడల్ జనరేట్ చేయాలి, మీ క్యారెక్టర్ మీరు 3Dలో డిజైన్ చేయాలి, ఓకే. సో మనకు చాలా దానికి ఏఐస్ ఉన్నాయి, మన ఫొటోస్ ఇస్తే ఆటోమేటిక్గా మన మోడల్ 3Dలో ఇచ్చేస్తుంది, కానీ అది కరెక్ట్ ఇస్తుందా? ఇవ్వదు. దాన్ని మళ్ళీ మనం మోడిఫై చేసుకొని మనం దాన్ని రీయూజ్ చేసుకోవాలి, ఓకే. సో ఏఐ కూడా రావాలి, యాజ్ వెల్ యాజ్ మాన్యువల్ వర్కింగ్ కూడా మనకు రావాలి, ఓకే. సో దిస్ ఈజ్ ద రోడ్ మ్యాప్ ఆఫ్ మల్టీమీడియా in 2026. For more details, please contact given number. For more updates, please subscribe Quality Thought.